మొదట్లో మనకు తెలిసింది భూమి ఒకటే, జీవంతో నిండిన ఆకుపచ్చని నీలిరంగు గోళం, మన కంటికి కనిపించని వాతావరణం ఈ భూమి చుట్టూ రక్షణగా ఉంది. కానీ ఇది కాకుండా ఒక విశాలమైన నిశ్శబ్దమైన రహస్యమైన ప్రపంచం ఇంకొకటి ఉంది. అదే అంతరిక్షం, అంటే స్పేస్. ఒకసారి ఊహించండి, భూమి చివర అంచున నిల్చొని ఆకాశం వైపు చూసినప్పుడు అక్కడ మేఘాల కంటే పైన ఆకాశం అవతల అపారమైన చీకటి విస్తరించి ఉంది. అంతరిక్షం అంటే ఒక అంతులేని ఖాళీ, దూరం, కాలం, మన ఊహకు అందని ఒక పెద్ద స్థలం. ఇది భూమి నిబంధనలకు పనిచేయని ప్రదేశం. ఇక్కడ గ్రావిటీ ఉండదు, సౌండ్ పూర్తిగా మాయమైపోతుంది, మనం ఊపిరి పీల్చే గాలి కూడా ఉండదు. అంతరిక్షం ఖాళీగా ఉంటుందనిపించవచ్చు, కానీ అక్కడ ఓ అపారమైన కథ ఉంది. దూరంగా నక్షత్రాలు దీపాల్లా మెరిసిపోతాయి. వాటి కాంతి మనదాకా చేరుకోవడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. నక్షత్రాలు గెలాక్సీలో కదులుతాయి. ఈ విశ్వం ఒక పెద్ద కాంతి మరియు పదార్థాలతో నిండిన ప్రపంచం. వాటి చుట్టూ ఎన్నో ప్లానెట్స్, చంద్రులు, తోకచుక్కలు మరియు ఆస్టరాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ అంతరిక్షం కేవలం ఈ అందమైన దృశ్యాల ప్రదేశం మాత్రమే కాదు, ఇది టైం మరియు స్పేస్లతో కట్టబడిన స్పేస్ అండ్ టైం. బ్లాక్ హోల్స్ ఇందులో భాగాలు. ఇంతటి నిశ్శబ్దంలో కూడా ఎన్నో రహస్యాలు దానిలో దాచిపెట్టుకుంది. బ్లాక్ హోల్స్ కంటికి కనబడనివి అయినా భయంకరమైన శక్తితో సమీపంలోని ప్రతిదాన్ని, ఇంక్లూడింగ్ లైట్ని కూడా మింగేస్తాయి. ఇప్పటికీ కూడా అంతరిక్షం మనకు అందని ఎన్నో ప్రశ్నలకు కారణమవుతుంది. కానీ ఈ అపారమైన విశ్వం మనల్ని భయపెట్టేలా కాకుండా కలలు కనేటట్టు చేస్తుంది. మనిషి తన టెక్నాలజీతో స్పేస్ని అన్వేషించి యంత్రాలను రూపొందించి చంద్రుడిని, మార్స్ ప్లానెట్ని చేరాడు. అంతరిక్షం అనేది ఇంకా రాస్తున్న ఒక గొప్ప కథ. ఇది ఒక అన్వేషణ, ఒక ఆశ్చర్యం మరియు మనకు ఎప్పటికీ నిద్రపోనివ్వని ఒక ప్రశ్న. ఈ అంతరిక్షంలో ఉన్న రహస్యాలు తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.